సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంటారు, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేన్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదెందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజ్ 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము, ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేశారు కాబట్టి ₹1 కోటి డెఫర్మేషన్ సూట్ అనిల్ అన్న కూడా మీద వేస్తున్నానండి. జరాక్స్ లేదమ్మది.